వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో భారీగా గంజాయి ఆశయాలు పట్టుబడింది. ఒడిశా నుంచి ముంబైలో అమ్మేందుకు తీసుకెళ్తుండగా 2.5 కోట్లు విలువ చేసే హ్యాష్ ఆయిల్ను సీజ్ చేశారు పోలీసులు. గంజాయి స్మగ్లింగ్లో పట్టుబడుతున్నారని, హ్యాష్ ఆయిల్ రూపంలో అక్రమ రవాణా చేస్తున్నారని తెలిపారు పోలీసులు. ఒడిశా రాష్ట్రానికి చెందిన హంటల్ సన్ను, హంటల్ సన్యాసి, కృష్ణ హంటల్, ఏపీకి చెందిన కండెల చిన్నబాబు ఓ గ్యాంగ్గా మారారు. ఒడిశాలో గంజాయి మొక్కలను పెంచుతూ వాటిని మిగతా నిందితుల ద్వారా విక్రయించి సొమ్ము చేసుకుని జల్సాలు చేసేవారు. గంజాయి అమ్మకాలతో వచ్చే డబ్బు వారి జల్సాలకు సరిపోక పాండు అనే వ్యక్తితో కలిసి కొత్త ఎత్తుగడ వేశారు. పాండు తీసుకువచ్చిన పరికరం ద్వారా ఈ ముఠా సభ్యులు గంజాయి మొక్కల ద్వారా 40 కిలోల హ్యాష్ ఆయిల్ ని సేకరించారు. ఈ విధంగా తయారు చేసిన హ్యాష్ ఆయిల్ లో 20 కిలోల హ్యాష్ ఆయిల్ పాండు తను తీసుకోగా మిగతా 20 కిలోల హ్యాష్ ఆయిల్ కిలో చొప్పున ప్యాకెట్లలో భద్రపరిచి మిగతా వారికి ఇచ్చారు. మిగతా నలుగురు కలిసి 20 కిలోల హ్యాష్ ఆయిల్ ని ముంబైలో విక్రయించేందుకు ఏపీ తుని రైల్వే స్టేషన్ నుంచి ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి కోనార్క్ రైల్లో బయలుదేరారు. వరంగల్ రైల్వేలో పోలీసుల తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం అందడంతో వరంగల్ రైల్వే స్టేషన్లో ఆగిపోయారు. తిరిగి ముంబై వెళ్లే ప్రయత్నంలో వరంగల్ బస్టాండ్ దగ్గర ఉన్న ఆటో స్టాండ్ పరిసరాల్లో పోలీసులకు పట్టుబడినట్లు పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. సో ఇది బేసికలీ ఏముంది, దీంట్లో మనము ఇప్పుడు 4 ఫెండర్స్ ని పట్టుకున్నాము. వీళ్ళందరూ కూడా ఇది మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ ఒడిశా రాష్ట్రంకి సంబంధించిన వాళ్ళు. సో 40 కిలోగ్రామ్ తయారు చేసుకొని తర్వాత దాంట్లో 20 కిలోలు కిలో పాండు అయినా ఉంచుకున్నాడు. అతనికి సంబంధించిన నెట్వర్క్లు అమ్ముకోవడానికి 20 కిలోలు వీళ్ళ నలుగురికి ఇచ్చిండు. వీళ్ళందరికీ కూడా 5 kgs చొప్పున అట్లా మీరు అందరూ కూడా సేల్ చేయండి. అండ్ దీని తర్వాత వాళ్ళు కూడా డిస్కస్ చేసినారు, ముంబైలో ఏదో వాళ్ళకి కాంటాక్ట్ ఉంది, అక్కడికి పోయి అమ్ముకుంటామని. సో దిగిన తర్వాత ఇక్కడే వాళ్ళు స్టే చేశారు. స్టే చేసిన తర్వాత ఈ రోజు మళ్ళీ ట్రైన్ ఎక్కి వెళ్ళిపోదామని అట్లా ప్లానింగ్ లో ఉండే. సో మాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఈ రోజు చెకింగ్ చేస్తే వాళ్ళ నలుగురిని ఈ రోజు పట్టుకోవడం జరిగింది. అండ్ వాళ్ళ దగ్గర అది 20 కిలోలు హ్యాష్ ఆయిల్ అది కూడా పట్టుకోవడం జరిగింది. నలుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు 20 కిలోల హ్యాష్ ఆయిల్ ని స్వాధీనం చేసుకున్నారు. ఈ గాంజా ఆయిల్ విలువ కిలో 12,05,000 చొప్పున మొత్తం 2,50,00,000 ఉంటుందని సిపి తెలిపారు. గాంజా అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు సిపి. ఇది చాలా విలువైన ఉంది. ఇది ఒక్కొక్క కిలోగ్రామ్ దాదాపు 12.5 lakhs వరకు ఉంది. సో అది 20 కిలోస్ కి చూస్తే 2.5 crore వరకు దీనికి మార్కెట్ వాల్యూ ఉంది. కాకుండా ఎవరైనా మీకు తెలుసు దాట్ ఇప్పుడు కొత్తగా వాళ్ళు జాయిన్ అవుతున్నారు, వాళ్ళకి వాళ్ళు ఎలాంటి కూడా అమ్మడంలో వాళ్ళు ఇన్వాల్వ్ లేరు, ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ లో డిస్ట్రిబ్యూషన్ లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేదు, కేవలం ఇది కన్జంప్షన్ లోనే ఉన్నారు. కేవలం ఇది గాంజా తాగే దాంట్లో లేకపోతే ఇది హ్యాష్ ఆయిల్ తాగే దాంట్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది. పరారీలో ఉన్న మరో నిందితుడు పాండు కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు. గాంజా గ్యాంగ్ ను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన పోలీసులను సిపి అభినందించారు.